వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎట్టకేలకి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ నగారాలో ఎలా ఉంది అని చెప్పుకోవడానికి జస్ట్ T20 మ్యాచ్. ఇదేం టెస్ట్ మ్యాచ్ కాదు, లాంగ్గా సాగడానికి. ఉన్నటువంటి మొత్తం 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతోటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమావేశం నిర్వహించి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కార్పొరేషన్స్ అండ్ 116 మున్సిపాలిటీస్. దీంట్లో డేట్స్ చూసినట్టయితే జనవరి 28 నుంచి, అంటే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 30వ తేదీతోటి నామినేషన్ల స్వీకరణ గడువు అయిపోతుంది. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి మొత్తం 3 రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఎండ్ అయిపోతుంది. 31వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకి తుది గడువు. ఏం డిసైడ్ చేసుకున్నా ఈ 3-4 రోజుల్లోనే చేసుకోవాలి. ఇక ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ ఎక్కడన్నా ఉంటే దాన్ని ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు అయిపోతుంది. ఫలితాలు వెల్లడించేస్తారు 14కి. ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక. సో మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. జస్ట్ లైక్ దట్. 28న ప్రారంభమై 16వ తేదీతోటి, 16 కూడా కాదు ఇంకా మాట్లాడితే 11వ తేదీతోటి ముగిసిపోతుంది. 28 నుంచి 11 వరకు కేవలం 12 రోజుల వ్యవధిలోనే మొత్తం అంతా అయిపోతుంది. దట్టు కీలకమైనటువంటి పార్ట్ అంతా కూడా 28 నుంచి 30వ తేదీ, 31వ తేదీ మ్యాక్సిమం. ఎందుకంటే తర్వాత ఉపసంహరించుకోవడం అనేటువంటిది కీలకంగా ఉంటుంది. బట్ అంత పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 28న నామినేషన్ పేపర్లు, బీఫామ్స్ రెడీగా పట్టుకుని ఉండాలి. ఎవరెవరికి ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఏ పార్టీల నుంచి అనేది నామినేషన్స్ వేస్తారు. 2 రోజుల నుంచి ఇంకా ప్రచారం మొదలు పెడతారు. నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకి 3వ తారీఖు ఫిబ్రవరి తుది గడువు ఇచ్చారు. గడువు అయిపోయిన తర్వాత వారానికి ఎన్నికలు అయిపోయిన వెంటనే 3 రోజులకే ఫలితాల వెల్లడి. 16వ తేదీన ప్రమాణ స్వీకారాలు. ఇట్స్ ఓవర్. ఇది క్లుప్తంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్. జస్ట్ లైక్ T20 మ్యాచ్. ఇది కరెంట్ వచ్చినటువంటి అప్డేట్. మరి ఇది ప్రీ ప్లాన్డ్గా చేశారా, ఆర్ఎల్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా చేయాలి అన్న దాంతో తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. చూద్దాం ఏ పార్టీ వారు ఏ విధంగా స్పందిస్తారు దీని మీద అనేది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.